బీహార్ తొలి విడత సమరానికి రంగం సిద్ధమైంది. 243 స్థానాలకు గాను తొలి దశలో 121 నియోజకవర్గాల్లో రేపు పోలింగ్ జరగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఈసారి ప్రధాన కూటములైన ఎన్డీఏ, మహాగఠబంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ తొలిసారి బీహార్ బరిలో దిగింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. బీహార్లో తొలి విడత పోలింగ్ కు సర్వం సిద్దమైంది. అధికారం నిలబెట్టుకోవాలని పావులు కదుపుతున్న బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మళ్లీ సీఎం పీఠం దక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్న ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠ్ బంధన్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా 18 జిల్లాల పరిధిలోని 121 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. భద్రతా కారణాలతో సిమ్రి బఖ్తియార్పూర్, మహిషి, తారాపూర్, ముంగర్, జమల్పూర్ నియోజకవర్గాలు సహా సూర్యగర్హ నియోజకవర్గంలోని 56 పోలింగ్ బూతుల్లో ఓటింగ్ సాయంత్రం 5 గంటలకే ముగియనుంది. తొలి విడతలో 1314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా 3.75 కోట్ల మంది బిహారీలు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. అభ్యర్థుల్లో 122 మంది మహిళలు కాగా జన్ సురాజ్ పార్టీ తరపున ఓ ట్రాన్స్జెండర్ కూడా బరిలో ఉన్నారు. తొలి విడతలో ఓటు వేయనున్న 3.75 కోట్ల మంది కోసం కేంద్ర ఎన్నికల సంఘం 45,341 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో 36,733 పోలింగ్ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. 10,72,000 మంది తొలిసారి ఓటు వేయనున్నారు. ఈ విడతలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షం జేడీయూ అత్యధికంగా 57 స్థానాల్లో పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి 48 మంది, ఎల్జేపీ తరపున 14 మంది, రాష్ట్రీయ లోక్ మోర్చా తరపున 2 బరిలో ఉన్నారు. మహాగఠ్ బంధన్ కు సంబంధించి ఆర్జేడీ అత్యధికంగా 73 చోట్ల పోటీ చేస్తుండగా కాంగ్రెస్ నుంచి 24 మంది, సిపిఐ ఎంఎల్ తరపున 14 మంది రంగంలో ఉన్నారు. తొలిసారి బీహార్ ఎన్నికల బరిలో దిగిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ సురాజ్ పార్టీ నుంచి 119 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాజ్పకర్, బచ్వారా, బెల్దౌర్, గౌరాబొరం, బీహార్ షరీఫ్ స్థానాల్లో మహాగఠ్ బంధన్లోని భాగస్వామ్య పార్టీలైన ఆర్జేడీ, కాంగ్రెస్, వీఐపీ, సిపిఐ కూటమి అభ్యర్థులతో పరస్పరం తలపడుతున్నాయి. బీహార్ తొలి విడతలో ప్రధాన కూటముల తరపున పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. నితీష్ కుమార్ సర్కార్లోని 16 మంది మంత్రులు మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అందులో ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా సహా బీజేపీకి చెందిన 11 మంది మంత్రులు ఉన్నారు. సామ్రాట్ చౌదరి తారాపూర్ నుంచి, విజయ్ కుమార్ సిన్హా లఖీసరాయ్ నుంచి పోటీ చేస్తున్నారు. మహాగఠ్ బంధన్ సీఎం అభ్యర్థి ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ మూడోసారి రాఘోపూర్ నుంచి బరిలో నిలిచారు. ఆయన సోదరుడు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ మహువా నుంచి పోటీ చేస్తున్నారు. రఘునాథ్పూర్లో రాజకీయ నేతగా మారిన గ్యాంగ్స్టర్ దివంగత మహమ్మద్ షాబుద్దీన్ కుమారుడు ఒసామా సాహబ్ ఆర్జేడీ తరపున పోటీ చేస్తున్నారు. నలందలో జేడీయూ తరపున 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన శ్రవణ్ కుమార్ 8వసారి రంగంలో ఉన్నారు. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన జానపద కళాకారిణి మైథిలి ఠాకూర్ బీజేపీ అభ్యర్థిగా అలీనగర్ నుంచి, కేసరీలాల్ యాదవ్ గా సుపరిచితుడైన భోజ్పూర్ నటుడు, గాయకుడు శత్రుఘ్న్ యాదవ్ చాప్రా నుంచి పోటీలో ఉన్నారు. ఈ నెల 11న మిగతా 122 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ తర్వాత తొలిసారి బీహార్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 2020 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 125 స్థానాలు గెలుపొంది అధికారం చేపట్టగా మహాగఠ్ బంధన్ 110 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది.